పలాస అంటే తెల్ల బంగారంగా చెప్పుకుంటారు. అటువంటి ఈ తెల్ల బంగారం వెనుక ఎందరో జీడీ కార్మికుల కష్టం ఉంది. వాళ్ళు కష్టాన్ని వాడుకొని ఇప్పుడు పల్లించిన చెట్టునే కొట్టినట్టుగా జీడీ కార్మికులకు పనులు లేకుండా భారీ భారీ యంత్రాలను తెచ్చి ఇండస్ట్రియల్ పెట్టి జీడీ కార్మికులకు పనులు లేకుండా రోడ్డున పడేలా చేస్తున్నారు. దీనిపై ఆగ్రహించిన జీడీ కార్మికుల నాయకులు పలుమార్లు అధికార ప్రతిపక్ష నాయకులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిపై ఆగ్రహించిన జీడీ కార్మికులు ఈ రోజు జీడీ కార్మికుల కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ భారీ యంత్రాలు తెచ్చిన వారిపై తక్షణ చర్యలు తీసుకొని ఆ భారీ యంత్రాలను ఆపించి జీడీ కార్మికుల కడుపు కొట్టకుండా చూడమని ఆర్జించారు. ఈ కార్యక్రమంలో జీడీ కార్మికులు, వామపక్ష పార్టీ నాయకులు, జీడీ కార్మిక నాయకులు పాల్గొన్నారు. చీడ పరిశ్రమల్లో భారీ యంత్రాలు ఆపాలి. ఉపాధిని కాపాడాలి. కార్మికుల ఉపాధిని కాపాడాలి. చీడ పరిశ్రమల్లో భారీ యంత్రాలు ఆపాలి. చీడ పరిశ్రమల్లో భారీ యంత్రాలు ఆపాలి. ఉపాధిని కాపాడుకోవడం కోసం పోరాడతాం. కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా వైఖరికి వ్యతిరేకంగా అధికారులు, రెవెన్యూ అధికారులు కార్మికుల హక్కులు కాపాడాలి. ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. కార్మికుల హక్కుల రక్షణ కొరకు పోరాడతాం. చీడ పరిశ్రమలో భారీ యంత్రాలు ఆపాలి. 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 కార్మికుల ఉపాధిని దూరం చేయొద్దు. కార్మికుల పట్టలు కొట్టొద్దు. కార్మికుల పట్టలు కొట్టొద్దు. చీడ పరిశ్రమలో భారీ యంత్రాలు ఆపాలి. పలాస ఏదైతే ఉందో దీనికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ రోజు మనకు కనబడుతున్నటువంటి ఈ పలాస పునాదులు జీడీ కార్మికుల శ్రమ ఫలితం, ఉద్దానం రైతుల శ్రమ ఫలితం. ఈ రెండు మీద ఆధారపడి ఈరోజు పలాస పునాదులు ఇంత పైకి లేచాయి. అట్లాంటిది ఈరోజు పలాస ప్రజల ఆశ తీసేయటానికి ఏదైతే ఈ పెట్టుబడిపై ఆధారపడి మళ్ళీ ఈ ఒక వర్గం అంటే సావుకారు వర్గం ఈ భారీ యంత్రాలను ఇక్కడికి తీసుకొచ్చి ఈ వేలాది మంది కార్మికులను పొట్టగొట్టి వాళ్ళని ఈ ప్రాంతం నుంచి తరలిస్తే మళ్ళీ పలాస మొండుగోడలతో మిగిలిపోక తప్పదు. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మంది పైచిలుకుగా బతుకుతున్నటువంటి ఈ పలాసకి ప్రధానమైనటువంటి ఆధారం జీడి పంట, జీడి పరిశ్రమ. అదే లేకపోతే ఈరోజు పలాసే లేదు. ఎక్కడోలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ 4 కొండల చుట్టులు మట్టిన ఊరు మధ్యలుగా ఏర్పడి ఇంత పెద్ద పరిశ్రమగా ఇది దినదినంగా అభివృద్ధి చెంది ఈ రోజు ఒక పెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెంది ప్రపంచ మార్కెట్లో ఒక స్థానాన్ని సంపాదించుకుంది పలాస. అట్లాంటి పలాసని ప్రపంచ మార్కెట్ నుంచి బయటికి తీసేయడానికి, అలాగే దీని పునాదులు కదిలించడానికి ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మిక వర్గాన్ని ఇతర ప్రాంతాలకు తరలిపోతే పలాస మళ్ళీ కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే ఈరోజు ఈ భారీ యంత్రాలు తేవడానికి అటు ప్రభుత్వ పరంగా అలాగే అధికారులు అలాగే ఎవరైతే సహకరిస్తున్నారో వీళ్ళంతా ఒక్క విధుట్న ఆలోచించి ఈ పరిశ్రమని తాత్కాలికంగా పక్కన పెట్టాలి. ఎందుకు పెట్టాలి పక్కన అంటే ఒకటే, శ్రీకాకుళం జిల్లా ఉవ్వెత్తున ఒప్పుడుమిప్పుడుగా ఉన్నటువంటి కార్మిక వర్గం ఇక్కడ ఉంది. ఇప్పటికే అనేక మంది కార్మికులు అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి జీవిస్తున్నప్పటికీ ఇంకా ఇక్కడ కార్మిక వర్గ ప్రజలు ఉన్నారు. చాలా ఇరుకబడినటువంటి ప్రాంతం. ఇట్లాంటి ప్రాంతంలో ఇప్పటికేదైతే పరిశ్రమ ఉందో అదే అట్లాగా యాజిటీజీగా నడవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. టెక్నాలజీతోనే ఈ ప్రపంచం అభివృద్ధి అవుతుంది. కానీ ఇక్కడైతే తాత్కాలికంగా అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే ఉందో అదే కొనసాగాలి. ఈ భారీ పరిశ్రమలు కార్మికుల పొట్ల కొట్టేందుకు ఇక్కడ అవసరం లేదని పదే మేము చెప్తున్నాం. కాబట్టి రేపటి నుంచి ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చబోతుంది. దీన్ని ఆలోచించుకోవాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరూ కూడా పెడచెవిని పెట్టాలని చెప్పేసి మేము